ఈరోజు దోశల్లో చెనిక్కాయల చట్నీ చేస్తున్నాను. ఇందులో పచ్చిమిరపకాయలు వేసండి, 4 రెమ్మలు వెల్లుల్లి వేసేయండి, ముందు ఇది మిక్స్ కొట్టండి. కచ్చా పచ్చగా చూడండి ఎంత చక్కగా ఇలా నూరుకున్నాను. ఇంకా దాంట్లో నీళ్ళు వేసి బాగా అంటే బాగా పేస్ట్ చేస్తాను. ఇప్పుడు ఇలా కొత్తిమీర వేసాను, మళ్ళీ ఎర్రగడ్డలు వేసానండి. ఎందుకంటే ఇది ఇడ్లీలో వేసుకునే చట్నీ, ఇది దోశల్లో కూడా వాడుకోవచ్చు, అందుకని ఈ విధంగా చేసుకున్నాను. ఇది బాగా వేసేసాను. కమ్మగా ఉండే రెస్టారెంట్ చేసుకునే ఇడ్లీ చట్నీ చేస్తానండి. చూడండి ఎంత చక్కగా ఉందో. ఇలా మీరు ఇడ్లీలో ఇలాంటి చట్నీ చేసుకొని తింటే చాలా బాగుంటుంది, మంచి కమ్మగా ఉంటుందండి. మీకు ఒక్కసారి ట్రై చేయండి ఈ విధంగా. అయితే వెల్లుల్లిపాయ ఎక్కువ వేసుకోవాలి ఎర్రగడ్డల కంటే కూడా, అప్పుడే రుచి చాలా బాగుంటుంది, ఎగ్జాక్ట్లీగా మంచి రుచిగా వస్తుందండి. ట్రై చేయండి. ప్లీజ్ లైక్ మై ఛానల్, సబ్స్క్రైబ్ మీ.